హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే వేటు మానసాదేవి టెంపుల్ అయితే చూపించబోతున్నాను. అంటే కరీంనగర్ నుండి మానసాదేవి టెంపుల్కి వెళ్ళే వేనైతే చూపించబోతున్నాను. ఎందుకంటే కొందరు తెలియకుండా లాంగ్ డిస్టెన్స్లోనైతే వెళ్తున్నారు. ఇంకా వేనైతే ఇంకా పెంచుకుంటున్నారు. సో అలా కాకుండా ఇంకా కరీంనగర్ నుండి ఎలా వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా మేమైతే బయలుదేరినాము. ఇంకా వర్క్షాప్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉంది కదా, ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి ఇంకా నెక్స్ట్ కమాన్ డ్యామ్ రూట్లోకి అయితే ఇంకా మనము వెళ్ళాలి. ఇంకా చూడండి, ఇది డ్యామ్ సైడ్ రూటు. మాకైతే తెలియక చాలా దూరం అది ఇదని చెప్పినారు. మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్ళినాము. ఇంకా కొందరు గూగుల్ మ్యాప్ పెట్టుకోరాని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసమైనా యూజ్ అవుతుంది అనేసి ఇంకా నేనైతే వే చెప్దామనేసి వీడియోనైతే చూపిస్తున్నాను. ఇంకా కొందరికైనా యూజ్ అవుతుంది కదా, సో అందుకోసమని. ఇంకా చూడండి, ఇది డ్యామ్ దగ్గర. ఇంకా స్టేజెస్ వస్తున్న కొద్దీ నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఎక్కడెక్కడ ఏ స్టేజ్ దగ్గర మనం ఎక్కడ టర్న్ అవుతున్నాం అనేసి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా డ్యామ్ దాటిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చే విలేజ్ అయితే అలుగునూరు. ఇంకా అలుగునూరు ఇంకా ఇది వరంగల్ హైదరాబాద్ వెళ్ళేవే. ఇంకా నేను ప్రతి బోర్డు దగ్గరనైతే నేను చూపిస్తాను. ఇంకా మేమైతే మానసాదేవి టెంపుల్కి అయితే ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా మాకైతే ఇంకా ఇలా పోస్ట్పోన్ అవుతూ ఇంకా ఈసారి అయితే వెళ్దామని ఫిక్స్ అయినాము. ఇంకా ఇది అలుగునూరు తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ తిమ్మాపూరు. తిమ్మాపూర్ తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎల్ఎండి కాలనీ వస్తుంది. చాలా అంటే చాలా దగ్గర వే అయితే మనకి ఉంది ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ నుండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం తీసుకుంటుంది. ఇంకా ఎల్ఎండి కాలనీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఇంకా రామకృష్ణపూర్. నెక్స్ట్ దాని తర్వాత ఇందిరానగర్, ఇంకా నెక్స్ట్ నుస్లాపూర్ అయితే వస్తుంది. నుస్లాపూర్ అయితే దాటినాము. ఇదైతే కొత్తపల్లి స్టేజ్. ఇంకా కొత్తపల్లి తర్వాత మనకి రేణుగుంటనైతే టచ్ అవుతుంది. ఇది కొత్తపల్లి దగ్గర బస్ స్టాండ్. దీని తర్వాత ఇప్పుడు రేణిగుంట స్టేజ్కి అయితే వచ్చినాము. చూడండి బోర్డు. ఇంకా ఇక్కడ నుండి మొత్తం రేణిగుంటనే. ఇక్కడ మనము రైట్ టర్న్ కావాలి. ఇదే మెయిన్. ఎందుకంటే ఇది తెలియక డైరెక్ట్ రేణిగుంట టోల్గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి కొండాపూరు అవన్నీ తిరుగుతున్నారు. అలా కాకుండా రేణిగుంట ఎంటర్ కాగానే మనము రైట్ సైడ్ తిరిగితే మనకి ఫస్ట్ వచ్చే విలేజ్ నేమ్ అయితే వచ్లూరు. ఇంకా ఇక్కడ నుండి మనం వెళ్ళాలి. ఇంకా ఈ వే అయితే ఫుల్ అంటే ఫుల్ పీస్ఫుల్గా ఉంది. సింగిల్గా వస్తేనైతే కంపల్సరీ భయం అవుతుంది. ఇంకా ఇక్కడ కూడా ఇది మెయిన్. ఇక్కడ కూడా మనము రైట్ సైడ్ టర్న్ కావాలి. ఈ వచ్లూరు దగ్గర రైట్ సైడ్ 2 వేస్ ఉంటాయి. 2 వేస్ ఉంటాయి. ఇక్కడ మనం అయితే రైట్ సైడ్ టర్న్ కావాలి. ఇంకా ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళాలి. మనము వచ్లూరు నుండి వచ్చేటప్పుడు ఎటు సైడ్ వెళ్ళినా కానీ మనం రైట్ సైడ్ మాత్రమే టర్న్ కావాలి. అప్పుడు అది పర్ఫెక్ట్ వే అయితే వస్తుంది. ఇంకా వచ్లూరు తర్వాత మనకి వచ్చే నెక్స్ట్ విలేజ్ నేదునూరు. ఇంకా ఇక్కడ కూడా మనము నేదునూరు నుండి స్ట్రేట్గా అయితే రావాలి. ఇంకా అక్కడ మనకి తెలియకుంటే ఎవరినైనా అడిగినా కానీ చెప్తారు. ఇంకా లేదా గూగుల్ మ్యాప్ లేని వాళ్ళైతే ఇంకా ఈ వీడియో అయితే చూసేయండి. చూస్తూ కూడా మనం వెళ్ళొచ్చు. ఇంకా నేదునూరు తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే స్టేజ్ అయితే గుండ్లపల్లి. ఇంకా గుండ్లపల్లి దగ్గర నుండి మళ్ళీ మనం స్ట్రైట్గా వెళ్తే నెక్స్ట్ ఇంకా గోనుగు కొండాపూర్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి దగ్గర ఇంకా చిన్న చిన్న విలేజెస్ అయితే ఉంటాయి. ఇంకా కొండాపూర్ రీచ్ కాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చే విలేజెస్ నేమ్ అయితే చెప్తున్నాను. ఇంకా కొండాపూర్ వచ్చినప్పుడు అయితే నేను మీకు చెప్తాను. ఇదైతే గుండ్లపల్లి ఏరియా. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది మనకు ఆన్ ద వే. పెట్రోల్ అయిపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తేనేమో గూను కొండాపూర్ వస్తుంది. ఇంకా రైట్కి వెళ్తేనేమో మనకి మానసాదేవి టెంపుల్కి వెళ్ళే వే అయితే వస్తుంది. ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ వెళ్తే కొండాపూర్. ఇప్పుడు మేము రైట్ సైడ్ వెళ్ళినాము, అంటే మానసాదేవి టెంపుల్ సైడు. ఇంకా గూను కొండాపూర్ తర్వాత మనకి వచ్చే ఇంకా నెక్స్ట్ నేమ్ అయితే చీమలకుంటపల్లి అని వస్తుంది. చీమలకుంటపల్లి తర్వాత ఎల్లంపల్లి తర్వాత పీచుపల్లి. దీని తర్వాత నెక్స్ట్
కాసింపేట వస్తుంది. ఇంకా మనమైతే ఇంకా నియర్ వచ్చేసినాము. చూడండి ఇక్కడ మానసాదేవి టెంపుల్కి వెళ్ళేవే ఒక కెనాల్ లాగానైతే వస్తుంది. ఇంకా ఇక్కడ నుండి ఇంకా మనకి ఒక 10 minutes జర్నీ అంతే కాసింపేట్కి. ఈ విలేజ్ నుండి అయితే విలేజెస్ నేమ్ గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అలుగునూరు, అలుగునూరు తర్వాత తిమ్మాపూరు, తిమ్మాపూర్ తర్వాత ఎల్ఎండి కాలనీ, ఎల్ఎండి కాలనీ తర్వాత రామకృష్ణాపూర్, నెక్స్ట్ ఇందిరానగర్, నుస్లాపూరు, దాని తర్వాత కొత్తపల్లి, దాని తర్వాత రేణిగుంట, ఇంకా నెక్స్ట్ గూనుగుల కొండాపూరు, నెక్స్ట్ చీమలకుంటపల్లి, తర్వాత ఎల్లంపల్లి, తర్వాత పీచ్పల్లి, ఇంకా నెక్స్ట్ వడ్లూరు, దాని తర్వాత మనకి కాసింపేట అయితే వస్తుంది. ఇంకా మనము వెళ్ళినా కానీ మనమైతే రైట్ సైడ్ మాత్రమే తిరుగుతున్నాము. ఇంకా అదైతే అబ్జర్వ్ చేయండి. ఇంకా మనకైతే ఈ వే నుండి వస్తే మాత్రం చాలా దగ్గర, అసలు దూరం అనేదే ఉండదు. ఇంకా మనము నియర్ వచ్చినట్టే. ఇంకా ఇక్కడ నుండి ఒక 10 minutes జర్నీ అంతే మనకి ఈ కాసింపేట్కి అయితే. ఇంకా మనము ఎదురు చూసే కాసింపేట అయితే వచ్చేసాము. చూడండి ఇదే కాసింపేట మానసాదేవి టెంపుల్. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా దగ్గర ఫ్రెండ్స్. మేమైతే కాసింపేట అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. ఇంకా కార్ అయితే మేము ఇక్కడ పార్క్ చేసి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళే ముందే మనము పసుపు, కుంకుమ, ఇంకొక బౌల్ పారాని పెట్టుకోవడానికి అయితే తీసుకొచ్చుకోవాలి. ఇది మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టడానికి కూడా మనకి 100 rupees ఇస్తే అన్నీ వాళ్ళే ఇస్తారు. అంటే కొబ్బరికాయ, ఇంకా బ్లౌజ్ పీసు, ఇంకా పోక, ఖర్జూర ఇవన్నీ ఇచ్చి ఇంకా మనము మనసులో ఉన్న కోరికను కోరుకొని ముడుపు కడితే మాత్రం ఇంకా చాలా నమ్మకమైన దేవుడు. ఆ కోరిక కూడా వెంటనే నెరవేరుతుందనేది అయితే విన్నాము. ఇంకా మేము కూడా తీసుకున్నాము. ఇంకా మేమైతే పసుపు పారాని వచ్చేటప్పుడే తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా కాళ్ళు కడిగేసుకొని కాళ్ళకి పసుపు పారాని అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా కొందరు తెలియని వాళ్ళు అంటే మేము తెచ్చుకోలేదు కంపల్సరీ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. అంటే అమ్మవారిది ఏదో హోమం లాగా నడుస్తుందంట. సో అందుకోసమని ఇలా పసుపు పారాని అయితే పెట్టుకోవాలని అయితే చెప్పినారు. ఇంకా ఎప్పుడో పెళ్ళప్పుడు పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దయ వల్ల మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఇంకా కాళ్ళకి పసుపు పారాని పెట్టుకోవాలి. ఇంకా మగవారైతే పంచతోటే రావాలి. ఇంకా మా హస్బెండ్ కూడా పంచతోటే వచ్చినారు. ఇంకా కాళ్ళకి పసుపు పారాని పెట్టుకున్న తర్వాత మనం వచ్చేటప్పుడే రాగి చెంబు అయితే తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి ఇక్కడ శివలింగాలకైతే మనము అభిషేకం అయితే చేస్తారు. వాటర్ అక్కడే ఉంటాయి. ఇంకా అంటే 1-2 మనకి రాగి చెంబులు కూడా ఉంటాయి. కానీ కొందరు తెచ్చుకోకుంటే మాత్రం మనకి ఇంకా దొరకవు కదా. సో అందుకోసమని ఇంకా మనమైతే తెచ్చుకుంటేనైతే సేఫ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంకా మనకి అభిషేకాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది టెంపుల్కి ఎంట్రెన్స్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇంకా పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా అదైతే చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నాము. తీర్థం అయితే తీసుకోలేదు. ఎందుకంటే అమ్మవారి దర్శనం తర్వాత ఇంకా వాళ్ళైతే చెప్పినారు. ఇంకా స్ట్రేట్గా రెడ్గా కనిపిస్తుంది కదా, అక్కడ ముడుపులు అయితే కడతారు. ఇంకా చూడండి ఎన్ని ముడుపులు ఉన్నావో. అసలు కట్టే ప్లేస్ కూడా లేదు. ఇంకా మేమైతే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకునే కంటే ముందు ప్రదక్షిణలు అయితే చేసాము. ఇంకా టెంపుల్ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇదైతే గజస్తంభము, చాలా బాగుంది. ఇంకా లోపల అమ్మవారిని చూడండి. ఇంకా మనకి 3 దేవతలు అయితే ఉంటారు. ఇక్కడ ఒక టెంపుల్, ఇది ఒక టెంపుల్, మళ్ళీ నెక్స్ట్ అమ్మవారు, తర్వాత ఇంకొక అమ్మవారు కూడా ఉంటారు. అంటే ఫస్ట్ అమ్మవారు అలా వెలిచారంట. దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఇంకొక విగ్రహం చేపించి మళ్ళీ అమ్మవారిని పెట్టారంట. ఇదంటే టెంపుల్ బయట. ఇంక ఇది టెంపుల్ సైడ్స్కి గోడలకి చూడండి ఎంత చక్కగా ఉందో. న్యాచురల్గా పుట్టల నుండి పాములు పడగ విప్పి వచ్చినట్టుగా చాలా బాగుంది కదా. మేమైతే కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగినాము. అసలు ఈ కట్టడం అయితే ఇంకా
వండర్. నేనైతే ఎక్కడా చూడలేదు ఇలా. చాలా న్యాచురల్గా ఉంది. రియల్ పుట్టలు ఎలా ఉంటాయో అలానే ఉంది. ఇంకా దీని తర్వాత మేము టెంపుల్లో దర్శనానికి వెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే ముడుపు అయితే కట్టేసినాము. వాళ్ళే ఇస్తారు చూడండి, పసుపు కుంకుమ ఇంకా పోక కొబ్బరికాయ ఇవన్నీ ఇస్తారు. మనం మనసులో ఉన్న కోరికని ఇంకా కోరుకొని మనము అక్కడ బయట ఉంది కదా, దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అక్కడనైతే కట్టేసుకోవాలి. ఇంకా మేమైతే 2 టైమ్స్ దర్శనానికి వెళ్ళినాము. అందరైతే ఎక్కువ జనాలు ఉంటారనేసి ఇంకా చెప్పినారు. మేము ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి మాకైతే తక్కువగానే జనాలు వచ్చినారు. మేము వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వచ్చినారు. ఇంకా నేనైతే ఇక్కడ ముడుపు అయితే కట్టినాను. ఇంకా అస్సలు ప్లేస్ లేదు కాబట్టి చాలా కష్టమైంది ముడుపు కట్టడము. దీని తర్వాత ఇంకా మేము టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ నుండి ఏం తినకుండా వచ్చినాం కాబట్టి ఇంకా బయట టిఫిన్ చేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా 10:30 వరకు మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బాబుని చూడండి, మా బాబు కూడా పంచ వేసుకున్నారు, మా ఆయన కూడా పంచ వేసుకున్నారు. ఇలా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా, అంటే ఒకరు మనల్ని అనేకంటే మనమే ఇలా సాంప్రదాయంగా వెళ్తే బాగుంటుందని నా ఒపీనియను. ఇంకా ఇది టెంపుల్లో చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. మేమైతే మళ్ళీ కరీంనగర్ రిటర్న్ అయితే అయినాము. మాకైతే చాలా బాగా అనిపించింది, మళ్ళీ ఒకసారి రావాలనిపించింది, అంత పీస్ఫుల్గా ఉండే. ఇంకా మేము వచ్లూరు సైడ్ అయితే వచ్చినాము. ఇంకా వచ్లూరు తర్వాత మళ్ళీ రేణిగుంట స్టేజ్ దగ్గరనైతే నేను ఒకటి చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ఇది టెంపుల్ అనుకున్నాను, టెంపుల్ కాదు, ఇదైతే శ్మశానము, అంటే సమాధి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఇలా పెట్టారంట. నాకు తెలియకుండా నేనైతే టెంపుల్ అనుకున్నాను ఫస్ట్, అంత పెద్ద విగ్రహం ఉండేసరికి. ఇంకా మేమైతే ఇంకా కరీంనగర్ డ్యామ్ వరకు అయితే రీచ్ అయ్యాము. దీని తర్వాత కమాన్ తర్వాత ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళినాము. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.